మనము మాట్లాడుకున్నాం ప్రతి మన మున్సిపల్లో జెండెగరాలని. అయితే నేను ఒక మాట కూర్చొని నేను రమేష్ కూర్చొని ఆలోచన చేసుకొని ఒక మాట గణేష్కి చెప్పిన, గణేష్ ఇది అనుకుంటున్నా అంటే దాన్ని ఉంది నేను తయారు చేస్తాను చెప్పి నా మాటకు కట్టుబడి ఉండి ఎంఆర్పిఎస్ మనది అలా మనది కాదు అని ఆయన ముందుకు వచ్చి దీనికి ప్రారంభించింది. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, డాక్టర్ గారికి ధన్యవాదాలు. సింగ మండల అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ నిఖిల్ పరిచయంగా ఖాళీ మళ్ళీ మాట్లాడతారు. నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణకు చెప్పగానే అన్న నేను ఇక్కడనే చేయిస్తా, ఇది ఓకే నాకు ఫేస్ చేసినప్పుడే అనిపిస్తుంది నాకు. ఈరోజు 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రిజర్వేషన్ మనం ఏదైతే తీసుకుంటున్నామో మనం దానికి గౌరవం తీసుకురానికి అన్య ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు ధన్యవాదాలు. మున్సిపల్ నాయకుడు ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన గణేష్ రాచమల్ల గణేష్ మాట్లాడాలంటూ అందరికీ నమస్కారం. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆవిష్కరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పెద్దలు, చిన్నలు, నాతో తమ్ముళ్ళు, అన్నలు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఎంఆర్పిఎస్ జెండా ఎగరవేసినందుకు నాకెంతో గర్వంగా ఉందని చెప్పేసి అంటా ఉన్నాను. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ కాలనీలోని ప్రతి కులస్తులు, ప్రతి మతస్థులు మమ్మల్ని ఎక్కడ చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ జెండా ఎగిరేవేయాలని చెప్పేసి భాస్కర్బాబు చెప్పినందుకు అది తప్పనిసరిగా నెరవేర్చాలని చెప్పేసి మా కులస్తులను అందరినీ తీసుకుని వచ్చి నా మీద గౌరవంతో ఇక్కడికి విచ్చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు మన నాయకుడు అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తీర్పు కారణంగానే ఈరోజు మందకృష్ణ మాదిగ వారి నాయకత్వం వర్ధిల్లుతుంది. అదేవిధంగా ఎప్పటికైనా సరే, ఈరోజు కాకుండా ఇంకా ఎప్పటికైనా సరే ఇదే ఎయిర్పోర్ట్ కాలనీలో గడ్డపైన అంబేద్కర్ గారి విగ్రహం తప్పనిసరి మా కులస్తులతో నేను మాట్లాడి తప్పనిసరిగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి దీనికి సహకారాలు మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారాలు. సెల్ వైస్ ప్రెసిడెంట్ నేను. నాకు గణేష్ అన్న గారు రాత్రి ఫోన్ చేసిండు, అన్న ఇట్లా కార్యక్రమం చేస్తున్నాము, మన ఎంఆర్పిఎస్ జెండా కార్యక్రమం చేస్తున్నామని చాలా సంతోషం అనిపించింది. అందుకోసం ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి నేను వచ్చాను. కొంచెం లేట్ అయింది ఏమనుకోదు. అయితే మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లో, ప్రతి ఊర్లో అందరిని ఐక్యత చేసి అందరితో పాటు కార్యక్రమాలు చేయాలని, మండల్లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ పనిచేసి మనందరం కలిసికట్టుగా పనిచేసి మనల్ని అందరిని అంచువేస్తారు. ఏ పార్టీలు ఉన్నా మనల్ని ముందుకు రాణిస్తలేరు. ఏ ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళే ముందుకెళ్తున్నారు. మనల్ని 7 నిమిషాల్లో అన్వయిస్తున్నారు. మండలంలో అయినా ఎక్కడైనా మనకు గుర్తింపు లేకుండా వదిలించాలి. 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, నాకు గుర్తింపే లేదు. గుర్తింపు లేకుండా తొక్కేస్తున్నాం మనం. అందుకు మనం అంతా ఐక్యత లేనందుకే మనల్ని తొక్కేస్తున్నారు. మనము ఒకరు ముందుకెళ్తుంటే ఒకరు గుర్తుపడుతున్నాం. వాళ్ళ నాయకులు ఒకరు ముందుకెళ్తుంటే ఒక సాయం చేసుకుంటే వెళ్ళిపోతాం. అందుకోసం మనం వెంటనే అందరం మనం ఐక్యతలో ఉండి అన్ని విలేజ్లలో కార్యక్రమాలు చేసి మనము మన శంకరపల్లి మండలం మన ఎంఆర్పిఎస్ అంటే ఏంటనేది గుర్తింపు తెచ్చి మనం ఒక ఐక్యత ఉంటారు. ఎవరికి ప్రాబ్లం జరిగినా కానీ అందరూ అందుబాటులో ఉంటారు, పోతారు, మాట్లాడతారు. మనకి ఏదైనా సమస్య వచ్చినా ముందుకు వస్తారు అన్నట్టు అందరికీ నమ్మకం కలగాలి మన మీద. మనం కూడా అన్ని విలేజ్లలో వెళ్ళి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ముందు జరిపించాలని మనందరం నమస్కారాలు. అందరం ఇలా కలుసుకున్నామంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వ బలమే. కాబట్టి మనము ఎక్కడున్నా, ఏ పార్టీలు ఉన్నా, ఏ ఉద్యమంలో ఉన్నా మనందరము మనం అంతా గౌరవ మందకృష్ణ మాదిగ గారి అనుచరులు అనుకోండి, శిష్యులు అనుకోండి. ఆయన వెంబడి మనం నడిస్తే మనం నిలబడలేసామంటే అది ఆయన తెచ్చిన గుర్తింపే. కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి తెలియజేస్తున్నా, ఈరోజు 32వ దండోరా ఉద్యమ ప్రారంభాన్ని మనం ఈరోజు జెండా వందనం తోటి ప్రారంభించుకున్నాం. ఈ ఎయిర్పోర్ట్ కాలనీలో ఒక వారం లోపల ఇక్కడ ఒక పెద్ద కమిటీ వేసి మేము గిట ఉన్నాము శంషాబాద్ మండలంలో ఎయిర్పోర్ట్ కాలనీ వాళ్ళం గిట దండోర నాయకులు మనం తెలియజేయాలని ఇక్కడున్న స్థానిక నాయకులకు పేరున ఉద్యోగం తరఫున తెలియజేస్తూ మీరందరూ కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ ఎవరు అధ్యక్షులు ఏం కదా అనేది వారం లోపల చెప్తే మేము వచ్చి కమిటీ ఇస్తాము. ఆ కమిటీలో ఎవరు మీరే తారతమ్యాలు లేకుండా మీరే చేసుకోవాలని మనం చేసినప్పుడు మనకు పిలువగానే వచ్చిన మన ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న గారిని ఉద్యమం కోసం 2 ముచ్చట్లు మాట్లాడాలని కోరుతున్నాను.
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న నాయకత్వం. మందకృష్ణ మాదిగన్న ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే ఒక సంచలనమైనటువంటి, అలాగే ఈ భారతదేశంలోనే అంబేద్కర్ ఇలా ఈ జాతుల్ని సమూలంగా అర్థం చేసుకొని ఈ అణగారిన వర్గాలకు, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఇంకా అణచివేయబడుతున్నటువంటి వర్గాలకు ఎట్లయితే న్యాయం జరుగుతుందో తన జీవితాన్ని మొత్తం ఫనంగా పెట్టి ఈ జాతుల కోసం అధ్యయనం చేసి ఈ జాతులకు న్యాయం జరిగేటట్టుగా తానే స్వయంగా బరిలోకి దిగి పోరాటం చేసి 30 సంవత్సరాలు పోరాటం చేసి ఇవాళ ఈ వర్గీకరణ సాధించి ఆ సాధించిన ఘనత ఈ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి రెండు రాష్ట్రాలలో ఇలా వర్గీకరణ ఇలా జరిగినటువంటి సందర్భం. ఇలా ఈ రాష్ట్రంలో ప్రధానంగా అసలు ఇక్కడ చాలామంది కానివ్వరేమో అని చెప్పేసినటువంటి పరిస్థితులు ఉండే. మనం వర్గీకరణ ఒక సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సానుకూలంగా నిర్ణయం వచ్చిన తర్వాత చాలామంది మళ్ళీ అడ్డుకోవడే ప్రయత్నం చేసి, అయినప్పటికీ కూడా చివరిగా తమ్ముడు 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన నా జాతిలో పుట్టినటువంటి కవులు కళాకారులు మీరందరూ కూడా మీరు జాతి కోసం 30 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పేసి మందకృష్ణ చెప్పినప్పుడు మొత్తం మా పనులన్నీ పక్కన పెట్టుకొని అన్న అడుగుల్లో అడుగై ఆ 30 సంవత్సరాల ఉద్యమాన్ని 30 రోజుల్లో ఒక తలమానికం లాంటి మహోద్యమం చేసినటువంటి చరిత్ర మీ అందరూ తెలుసు. అది లక్షడప్పుడు కార్యక్రమం. కాబట్టి అంత మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ లక్ష డప్పుల కార్యక్రమం ద్వారా ఇక చివరి పిలుపుగా దాంతో ఆ కార్యక్రమంతో మనం వర్గీకరణ సాధించుకున్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు